హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ 311. ఈరోజు నేను మీకు బంక పళ్ళను చూపించబోతున్నాను అన్నమాట. ఈ వీడియోలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన బంక పళ్ళను అయితే చూపిస్తాను. అలాగే ఆ ప్రయోజనాలు ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను అన్నమాట. చిన్నప్పటి రోజులైతే మళ్ళీ గుర్తొచ్చినాయి అనమాట ఈ చెట్టు చూసిన తర్వాత. మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరొకళ్ళు అడవి నుంచి వచ్చేటప్పుడు తెచ్చిచ్చేవాళ్ళండి, తినేవాళ్ళము బంక పళ్ళు ఇవి. ఒకసారి ఈ చెట్టుకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి, మరి నాతో పాటు మీరు కూడా చూసేయండి. చెట్టు దగ్గరికి వెళ్ళి చూద్దాం మరి పళ్ళని. ఇగోండి, ఇవే బంక పళ్ళు అనమాట. బంకగా ఉంటాయన్నమాట, మన గమ్ము టైప్లో ఉంటాయన్నమాట పళ్ళు. ఈ చెట్టు చాలా పెద్ద సైజులో అయితే అవుతుంది. ఇక్కడ ఒకసారి మీకు కాయ అయితే చూపిస్తాను. బంకగా ఉంటుంది. అలాగే నేను తిని కూడా మీకు చూపిస్తాను అనమాట. మనం ఈ పండు తిన్న తర్వాత మాట్లాడాలంటే కూడా గమ్ కింద అయితే ఉంటుందన్నమాట. ఇగో చూడండి, చెట్టు నిండా కాసినవి. ఈ రోజుల్లో ప్రతిదీ అమ్ముతున్నారండి. ప్రతి పండు కానీ ప్రతి ఏదైనా సరే మన సిటీలో ఉండే వాళ్ళకి దొరుకుతున్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి బంకపళ్ళు సిటీల్లో కూడా అమ్ముతూ ఉన్నారు. నేను మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు అయితే చూశాను. కేజీ 100 రూపీస్ అని రోడ్డు పక్కన పోసి అమ్ముతూ ఉన్నారు. ఏముందండి, అడవి దేవత ప్రసాదించిన పళ్ళు అన్నమాట ఇవి. పల్లెటూరు సైడ్ అటు దొరుకుతూ ఉంటాయి. అక్కడి నుంచి కోసుకొచ్చి మనకి సిటీల్లో మనకు దొరకవు కాబట్టి, నాలాంటి తినేవాళ్ళు ఉంటారు కాబట్టి వీటిని అయితే అమ్ముతూ ఉన్నారు. అందుకని చెప్పే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. అందరికీ తెలియాలి, మనకు తెలిసిన విషయం అందరికీ తెలిస్తే. ఇప్పుడు ఈ చెట్లు పల్లెటూరులో ఉండే వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి, కానీ అవి తింటారని తెలియ కూడా వాళ్ళు వాటిని తినడానికి ఇష్టపడరు అనమాట. తెలియదు కదా, అందుకని చెప్పి ఈ వీడియో మీకు తీయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ నేను తిన్నానండి, చూడండి ఎలా బంకగా ఉంటుందంటే అసలు చాలా. అలాగే ఇవి కొంచెం మాగి మెత్తగా ఉన్న పళ్ళు అయితే మనకి తీయగా ఉంటాయి, చాలా తీయగా ఉంటాయి. నార్మల్గానే కొంచెం లైట్గా వగరగా ఉంటాయి అనమాట. అలాగే ఇది బంకలా ఉంటుంది. చిన్నప్పుడు మేము పుస్తకాలకు కూడా అంటించుకునే వాళ్ళం. ఇది చూడండి, నా ఫింగర్కి ఎలా వస్తుందో ఇలా అయితే వస్తుంది అనమాట. మన బెల్లం పాకం, ముదురు పాకం ఎలా అయితే ఉంటుందో అలా అయితే వచ్చేస్తుంది ఇది. ఈ పళ్ళ వల్ల చాలా మంచి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అయితే ఉన్నాయి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అలాగే ఈ చెట్టు బెరడుని ఆయుర్వేదంలో అయితే యూజ్ చేస్తారంటండి. అప్పట్లో మా వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, ఈ పళ్ళు తినండి చాలా మంచిది ఆరోగ్యానికి అని. మనం వీటిని 5 నుంచి 10 కాయల లోపే తినాలి. అంతకంటే ఎక్కువ తినడం వల్ల మనకి అరుగుదల ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. ఒక 5 అంతకంటే ఎక్కువ తినలేము, ఎందుకంటే నోరంతా బంకగా అయిపోతుంది. అక్కడ నేను కాయలు కోసినంతసేపు తిన్నాను, ఒక 5 కాయలు, అంతకంటే ఎక్కువైతే తినలేము. చెట్టు నిండా అయితే ఫుల్గా ఉన్నాయి. నేను మొన్న బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు ఈ చెట్టు అయితే కనిపించింది. ఇది చూడగానే నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం తిన్న, ఒక 20-30 సంవత్సరాల క్రితం తిన్న పళ్ళు అనమాట. మళ్ళీ ఇప్పుడు తింటున్నాను ఈ వీడియో వల్ల అని చెప్పుకోవాలి, మీ అందరి వల్ల. ఎందుకంటే ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకునే అంత మామూలుగా ఉండకపోయినా మీ అందరికీ చూపించాలని చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పళ్ళు అయితే కోసుకుని తింటున్నాం అనమాట. అలాగే మీ అందరికీ చూపించాలనేది కూడా మెయిన్. ఇంకొకటి, వీటి వల్ల ప్రయోజనాలు అయితే చెప్తానండి. ఇవి తినడం వల్ల మనకి బాడీలోని చలవదనం అయితే ఉంటుందంటండి. అలాగే ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ లేత ఆకుల్ని నూరి మనకి హెడేక్ బాగా వచ్చినప్పుడు ఈ ఆకులు చెట్టుగా మన దగ్గరలో ఉంటే దీన్ని నూరి నుదుటి పైన అప్లై చేసుకుంటే తలనొప్పి తగ్గుతుందని చెప్తారు చలవ వల్ల. అలాగే ఈ చెట్టు కిందకి వెళ్ళాను కదండి, వెళ్ళిన వెంటనే కింద రాలిపోయిన పళ్ళన్నీ కాళ్ళ నిండా బంకలాగా అంటుకుపోయినాయి. అలాగే ఈ చెట్టు బెరడుని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. అలాగే ఈజిప్ట్లోని ఈ చెట్టు పళ్ళని డ్రై ఫ్రూట్స్ కింద అయితే అమ్ముతూ ఉంటారనండి. అక్కడైతే ఇది చాలా ఫేమస్ అంట. నేను ఒక వీడియోలో విన్నాను కూడా, అందుకని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. కింద ఎన్ని పళ్ళు రాలిపోయినాయో తెలుసా, ఎందుకంటే ఎవరు తినరు కదండి, ఎక్కువ శాతం పక్షులే తింటూ ఉంటాయి అన్నమాట. ఈ చెట్లు చాలా తక్కువ మనకి కనిపించడం, ఎందుకంటే సిటీల్లో ఇవి ఇట్లాంటి చెట్లు కనిపించడం చాలా తక్కువ. నేను వేరే ఊరు వెళ్తుంటే నాకు ఈ చెట్టు సడన్గా కనిపించింది. అప్పుడే వీడియో తీయాలనుకున్నాను, కాకపోతే ఇది ఒక ల్యాండ్లో ఉన్నిందనమాట. వాళ్ళు పర్మిషన్ తీసుకొని తీయాలి కదా, అందుకు ఆ రోజు వెళితే అడగడానికి కూడా సిగ్గు అనిపించింది. తర్వాత మీ అందరికీ చూపించాలి, నేను కూడా తినాలి అన్న ఇంట్రెస్ట్ మీద నేను వెళ్ళి వాళ్ళని అడిగి వీడియో అయితే తీసి మీ అందరికీ చూపించాలని అనుకున్నాను. అందుకని చెప్పి, అలాగే ఈ ఆకులు రసాన్ని మనము ఎప్పుడైతే శరీరానికి సంబంధించిన స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దానికి రసాన్ని మిక్సీకి వేసి ఆ రసాన్ని తీసి అప్లై చేసుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి ఏంటండి. దగ్గు కానీ జ్వరం కానీ
జలుబు అలాంటివి ఉన్నాయి కూడా తగ్గుతాయని నేను కొన్ని వాటిలో విన్నాననమాట. అది వేరే వాళ్ళు చెప్తే విన్నాను. అది కూడా ఇక్కడ మీకు చెప్తున్నాను. నాకు తెలిసినవి నేను చెప్పాను. అలాగే కొన్ని తెలుసుకొని కూడా మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఏదైనా ఒకటి చూపించినప్పుడు దానికి సంబంధించింది కూడా చెప్పాలి కదా, అందుకని చెప్పి చెప్తున్నాను అనమాట. ఈ పండు ఎక్కడైనా కనుక మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపిస్తే కనుక మీరు మిస్ చేయకుండా కంపల్సరీ ఒక 4-5 కాయలన్నా తినడానికి ట్రై చేయండి. చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పండ్లు అనమాట. యాపిల్స్ ఇట్లా గ్రేప్స్ ఇట్లాంటివే కాదండి, ఇలాంటివి కూడా తినాలి. ఎందుకంటే ఇవి మనకి అడవి దేవత ప్రసాదించిన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పండ్లు అనమాట. ఇవి 4-5 కంటే ఎక్కువ తినలేం కదండి. ఇప్పుడున్న పండ్లు ఏవైనా సరే కెమికల్ అనమాట, అన్నీ కెమికలే. ఇట్లాంటి పండ్లు న్యాచురల్గా వర్షాధారం మీద పండే పండ్లు కాబట్టి ఇట్లాంటివి తినడం వల్ల మనకి మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి. అందుకని చెప్పేసి ఇప్పుడు రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఈ మొక్కలు అయితే కనిపిస్తున్నాయి. నేను మన ఊరి నుంచి వచ్చినప్పుడు రోడ్ సైడ్ అయితే కనిపించినాయండి ఈ మొక్కలు. కానీ అప్పుడు మనం దిగి కోసుకోలేం కదండి. కాకపోతే ఇట్లాంటి చాలామందికి వాళ్ళ ఇంటి చుట్టూ ఉంటాయి, కానీ అవి తింటారని తెలియక కూడా వాళ్ళు వాటిని టచ్ చేయరు. ఇలాంటి వీడియోస్ వల్ల మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ అవుతుంది అనమాట. నాకు తెలిసింది మీ అందరితో చెప్పడం నాకు చాలా ఇష్టం, అది ఫస్ట్ నుంచి కూడా నాకు. అందుకని చెప్పి ఈ వీడియో అయితే తీశాను. ఈ చెట్టు చాలా పెద్దదండి, చాలా పెద్ద చెట్టు. నేను మొన్న బస్సులో వచ్చేటప్పుడు చూసినాయన్ని చిన్న చిన్న చెట్లు, చిన్న చెట్టు పెద్ద చెట్టు అని తేడా లేకుండా గుత్తులు గుత్తులుగా కాసినాయి అనమాట కాయలైతే. అసలు నేను ఆ చెట్టు వీడియో తీస్తానంటే వాళ్ళు అనుకుని ఉండొచ్చు, ఈ చెట్టు ఎందుకు వీడియో తీస్తున్నారు, అసలు ఈ పండ్లు ఏంటి అని అనుకుని ఉండొచ్చు. నేను వచ్చి తీస్తుంటే వాళ్ళు వచ్చి చూస్తున్నారు. ఇక ఇలా మాయిని అనుకోండి చాలా బాగుంటాయి అనమాట, తీయగా. జిగురు అనేది కొంచెం తక్కువ ఉంటుంది, లోపల గింజ ఉంటుందండి విత్తనం, పైన కండ అనేది లోపల గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జును మాత్రమే తిని విత్తనాన్ని అయితే పడేయాల్సి ఉంటుంది. చెట్టు అంతా చూపించానండి ఇప్పుడు మీకు. ఈ బెరడుని ఆయుర్వేదంలో అయితే బాగా ఎక్కువగా ఉపయోగిస్తారంటండి. దీని యొక్క వేరునమాట, వేరు భాగాన్ని ఆయుర్వేదం కింద ఉపయోగిస్తారంట. ఈ చెట్టుకి చాలా ప్రయోజనాలు ఉన్నాయని మా పెద్దవాళ్ళు, అంటే అప్పట్లో మేము తినేటప్పుడు మాకు ఇచ్చినప్పుడు చెప్పేవాళ్ళు. ఇవి తినము బాగాలేదు అంటే, లేదమ్మా ఈ పళ్ళు చాలా మంచివి తినాలి అని చెప్పేవాళ్ళు అనమాట. అడవికి వెళ్ళేవాళ్ళు కదా, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళండి మా ఊర్లో ఉన్నవాళ్ళు. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అప్పుడు తిన్నాను కాబట్టే నాకు దీని గురించి అయితే తెలిసింది వాళ్ళు చెప్పడం వల్లే. చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఏదైనా ఇవ్వంగానే దీనివల్ల ఏంటి అని అడుగుతారు కదా, అలాగే నేను కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నాయి మీకైతే షేర్ చేసి చెప్తున్నాను. ఈ చెట్టు చూడంగానే ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను ఇప్పుడు మామూలుగా ఫోన్లలో చూడడమే కానీ డైరెక్ట్గా అయితే లైవ్లో చూడలేదు. అప్పుడంటే ఊర్లో తెచ్చిచ్చేవాళ్ళు కాబట్టి తినేవాళ్ళం, కానీ చెట్టు ఇట్లుంటుందని నేను కూడా ఫస్ట్ టైం చూశాను. ప్లస్ నాకు తెలిసింది మీతో అయితే షేర్ చేసుకున్నాను కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో చేయడానికి ఏ వీడియో అయినా చాలా కష్టపడాలండి, ఎందుకంటే ఇంట్లో వర్క్ అంతా చేసుకొని బయటికి వెళ్ళి వీడియోస్ తీసి దాన్ని ఎడిటింగ్ చేసి చేయాలంటే చాలా కష్టం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మరొక్కసారి అడుగుతున్నానండి, ఛానల్ని సపోర్ట్ చేసి వీడియో అయితే చూడండి. కాయలు అయితే ఇంటికి తెచ్చుకున్నాను కొన్ని కాయలు, ఇగోండి ఇవన్నీ. వీలైతే అందరికీ ఇస్తాను, అందరికీ తెలియదు కాబట్టి ఏవో భయపడతారు తినడానికి. తిన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ వీలైతే అందరికీ ఇవ్వడానికి ట్రై చేస్తాను మా దగ్గర ఉన్న వాళ్ళకి. ఇలా అయితే ఉన్నాయి. ఇన్ని కాయలు అయితే తెచ్చుకున్నాను చూడండి. నేను తినేది 5-6 కాయలు అని చెప్పాను, కానీ తీసుకొచ్చాను. సరే ఇవ్వచ్చులే, ఎవరికైనా మంచిది కదా అని చెప్పి తీసుకొచ్చాను, ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే కదా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకురాగలుగుతాము. ఒక వీడియో రీచ్ అయిందంటే దానికి ఇంకా ఎక్కువగా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అనుకుంటాం మనం.